S4 టీవీ న్యూస్కు స్వాగతం. చరిత్రలో ఎన్నో యుద్ధాల గురించి విన్నాం, చదివాం, చూస్తున్నాం కూడా. రాజ్యం కోసం, స్వాతంత్ర్యం కోసం, స్వాభిమానం కోసం యుద్ధాలు జరిగాయి. ప్రస్తుత ఆధునిక యుగంలో అయితే ఆధిపత్యం కోసం, ఆక్రమణల కోసం కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే ఒక పక్షి జాతిని ఎదుర్కోవడం కోసం ఏకంగా వాటితో యుద్ధం చేయాల్సి వచ్చింది అంటే నమ్మగలమా? అంటే నమ్మాల్సిందే. పక్షులు, సైనికులకు మధ్య ఏకంగా యుద్ధమే జరిగింది. ఇప్పుడు అదే విషయం చెప్పబోతున్నాం. ఈ విచిత్ర యుద్ధం గురించి తెలుసుకోవాలంటే ముందుగా 1915 నాటి ఆస్ట్రేలియా పరిస్థితుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. నాడు ఆస్ట్రేలియా తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. దేశ ఆర్థిక పరిస్థితి కారణంగా అక్కడి మాజీ సైనికులకు కనీసం పెన్షన్లు అందించలేని పరిస్థితి. దేశంలో ఒకవైపు తీవ్రమైన ఆర్థిక మాంద్యం, మరోవైపు మాజీ సైనికుల సమస్యలు. దీంతో లాభదాయకంగా ఉండే గొర్రెల పెంపకంతో పాటు గోధుమలు పండించేందుకు గాను 5,000 మంది మాజీ సైనికులకు పశ్చిమ ఆస్ట్రేలియాలో సాగు భూములను అందజేసింది. వీరంతా అక్కడే భూములు సాగు చేసుకుంటూ స్థిరపడిపోయారు. ప్రభుత్వం నుంచి పొందిన భూములను సాగు చేసుకుంటూ రైతులుగా మారిపోయారు. ఇటు గొర్రెల పెంపకం, అటు పంటలు పండించుకుంటూ రైతులుగా మారిన మాజీ సైనికులకు ఈము పక్షి రూపంలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఈము పక్షులు మూకుమ్మడిగా పంటలను తొక్కడం, నాశనం చేయడం ప్రారంభించాయి. దీంతో వారంతా తీవ్రమైన నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పంటలను కాపాడుకోవటానికి కంచెలను ఏర్పాటు చేసినా ఈము పక్షుల ముందు అవేవీ నిలబడలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. ఎంతలా అంటే ఈ అడవి పక్షులను ఎదుర్కోవటానికి ఏకంగా సైన్యమే రంగంలోకి దిగాల్సి వచ్చింది. రోజురోజుకు సమస్య తీవ్రతరమవుతుండటంతో మాజీ సైనికులు తాము ఈము పక్షులతో పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఆర్థిక మాంద్యంతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడంతో ఇప్పటికే తామంతా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని మొరపెట్టుకున్నారు. కొంతమంది రైతులు ఈములను ఎదుర్కోలేమని భూములు వదిలేసేందుకు కూడా సిద్ధపడ్డారు. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి ఈములను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది. మొదట్లో సమస్య చిన్నదిగానే అనుకున్న ఈములను తరిమి కొట్టడం అంత సులభమైందేమీ కాదని త్వరగానే ప్రభుత్వానికి అర్థమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈములను రక్షిత జాతుల నుంచి తొలగించి వాటి నిర్మూలన చర్యలు ప్రారంభించింది. 1932 నాటికి పశ్చిమ ఆస్ట్రేలియాలో 20,000 కంటే ఎక్కువ ఈము సమూహాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇటు రైతు సంఘాలు, ఇతర కార్యకర్తల నుంచి విపరీతమైన ఒత్తిడి తర్వాత ఈములను ఎదుర్కోవటానికి ఆస్ట్రేలియా సైన్యం రంగంలోకి దిగింది. తొలుత సైన్యం కూడా సులభంగానే ఈములను ఎదుర్కోగలమని అనుకుంది. అయితే ఈములు అంత సులభంగా లొంగే రకం కాదని సైన్యానికి తొందరలోనే అర్థమైంది. ఈముల వేట కోసం రంగంలోకి దిగిన సైన్యం లూయిస్ మెషిన్ గన్లతో బహిరంగ దాడి చేశారు. ఆ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. ఆ తరువాత భారీ ఈములు ఉన్న సమూహాన్ని గుర్తించిన సైన్యం వాటిపై కాల్పులు జరపగా కేవలం 12 ఈములు మాత్రమే చనిపోయాయి. చాలా వరకు పారిపోయాయి. ఇక్కడే సైన్యానికి, మానవ సమాజానికి ఈముల గురించి కొత్త కొత్త విషయాలు తెలిసాయి. ఈముల ఐక్యత, వాటి సంఘ జీవనం, ముప్పును గుర్తించడమే కాకుండా తమను తాము రక్షించుకోవటానికి అవి ఏం చేస్తాయనేది కూడా స్పష్టమైంది. సైనికుల నుంచి తమను తాము రక్షించుకోవటానికి ఈములు తమను చిన్న సమూహాలుగా విభజించుకున్నాయని అప్పుడే తెలిసింది. సైనికులు దాడి చేయటానికి వచ్చినప్పుడు గుంపులుగా కాకుండా ఒక్కొక్కటిగా అక్కడి నుంచి పారిపోతూ తెలివితేటలు ప్రదర్శించాయి. దీంతో చివరికి ఆస్ట్రేలియా సైన్యం ఈములను ఎదుర్కోవటానికి గెరిల్లా యుద్ధం కూడా చేయాల్సి వచ్చింది. అన్ని వైపుల నుంచి ఈముల సమూహాలకు చేరువుగా వచ్చి సైన్యం దాడులు చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది.
సైన్యం చేపట్టిన ప్రతి చర్యను ఈములు సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లయింది. సమూహాలుగా విడిపోయిన ఈముల గుంపునకు ఒక పెద్ద ఈము నాయకుడిగా ఉంటూ పంటలను ధ్వంసం చేసే సమయంలో, సైన్యం దాడి చేసే సమయంలో సమూహానికి హెచ్చరికలు జారీ చేస్తుండటాన్ని ఆస్ట్రేలియా సైన్యం గుర్తించింది. 38 రోజుల పాటు ఈములకు ఆస్ట్రేలియా సైన్యానికి యుద్ధం జరగగా ఈములదే పైచేయి అయింది. పూర్తిగా ఈములను నిర్మూలించకుండానే సైన్యం వెనుదిరిగింది. దీంతో నేరుగా రైతులకే మందుగుండు సామాగ్రి అందించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు, పంటలను ధ్వంసం చేయకుండా 200 కిలోమీటర్ల మేర గోడ నిర్మాణం చేస్తామని ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ ఘటనను ఆస్ట్రేలియా చరిత్రలో ఈము వార్ అని, గ్రేట్ ఈము వార్ అని పిలుస్తారు.